హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మంచి స్పెషల్ బెండకాయ ఫ్రై అండి. అందరూ ఇష్టపడతారు. బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు దాదాపు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అందరికీ ఇష్టమయ్యేలా బెండకాయ ఫ్రై చేశానండి. చూడండి ఎలా చేయాలో. మొదటిగా బెండకాయలన్నీ చక్కగా కడిగి తూడ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాను. అందులో మామూలుగా మనం కర్రీకి ఎలా వేస్తామో అలానే కొంచెమే ఆయిల్ వేయాలండి. ఒక 4, 5 స్పూన్లు అంతే. వేశాక మంచిగా వేడెక్కాలండి ఆయిల్ అంతా. ఈ విధంగా నేను కళాయి పెట్టి ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేశానండి. ఆయిల్ మంచిగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక చూడండి, నేను ప్లేట్లో తీసుకున్న బెండకాయ ముక్కలండి. ఇవన్నీ చక్కగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ కొంచెం ఆరాయండి. ఒక గంట తర్వాత ఇలా ఫ్రై చేస్తున్నాను. ఈ బెండకాయ ముక్కల్ని ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ కూడా కాగిందండి. ఈ కాగిన ఆయిల్లో వేసేయాలి. కొన్ని కొన్ని ఫ్రై చేయాలండి. మనం కొంచెం ఆయిలే తీసుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేయాలి. ఒకేసారి వేస్తూ ఫ్రై చేస్తే మంచిగా రావండి. ఫ్రై మంచిగా రాదు. చూడండి, ఈ విధంగా నేను బెండకాయ ముక్కలు కొన్ని కొన్ని వేస్తున్నానండి. ఈ విధంగా వేసి మంచిగా కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలండి. ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదండి, ముక్కలు గట్టి పడతాయి. కాబట్టి ఒక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా మంచి కలుపుతూ ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మనము ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇంకా కొంచెం ఎక్కువ సేపు ఉంటే మాడిపోతాయండి. అందుకే మనము ఇలా ఉండగానే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన ముక్కలన్నీ అండి కొన్ని కొన్ని వేస్తూ, ఒకవేళ ఆయిల్ తక్కువైనట్టయితే ఇంకొక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముక్కలు వేస్తూ ఈ విధంగా మొత్తం ఫ్రై చేయాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి బెండకాయ ఫ్రైకి, మామూలుగానే పడుతుంది. చూడండి, ఈ విధంగా వేశాను మళ్ళీ రెండోసారి. అలానే ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. కలుపుతూ ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, ముక్కలు గట్టి పడిపోతాయి. ఈ విధంగా మొత్తం బెండకాయ ముక్కలన్నీ ఈ విధంగా వేసి ఫ్రై చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనము అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో మనము చూడండి, ఈ విధంగా పల్లీలండి. మీరు ఎంత ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ పల్లీలు వేసుకోవాలి. మామూలుగా తినే వాళ్ళైతే కొన్ని పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేయాలండి. ఆయిల్లోనే వేసి ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. అవి ఫ్రై చేసిన పల్లీలు కూడా ఇలా బెండకాయ ముక్కల్లో వేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మళ్ళీ మనము అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్‌లో అండి 4, 5 ఎండుమిర్చి తాలింపు వేయాలండి ఇప్పుడు. 4, 5 ఎండుమిర్చి తుంపి వేయాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసేయాలండి. తాలింపుకు మనం ఏమేమైతే వేస్తామో అలా జీలకర్ర, ఆవాలు వేశాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఎయ్యాలండి. ఎక్కువేస్తే ఆ ఫ్రై మంచి ఫ్లేవర్ ఉంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటది వెల్లుల్లిపాయలు ఎక్కువేయడం వలన. నేనైతే ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి వేశానండి ఇవి తాలింపులో. అలాగే ఇంగువండి. ఇంగువ మీకిష్టమైతే వేసుకోవచ్చు. వద్దు అంటే స్కిప్ జేయొచ్చండి. ఇంగువ గూడా వేసుకోవచ్చు ఇందులో. చూడండి, నేనైతే కొంచెం ఇంగువ గూడా వేస్తున్నానండి. బెండకాయలు కొంచెం వాతం అంటారు గదా, అందుకే కొంచెం ఇంగువ గూడా వేస్తున్నాను. ఇలా ఇంగు వేశాక మనము తాలింపులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం అండి. మనము మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్టు, ఒక స్పూను కారం వేశానండి. ఈ విధంగా తాలింపులోనే వేసేయాలి. వెల్లుల్లిపాయలు గూడా మంచిగా ఫ్రై చేయాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ గూడా ఉంటుందండి. అలాగే కరివేపాకు గూడా తాలింపులోనే వేసేయాలండి. ధనియాల పొడి ఒక స్పూన్ వేశానండి. ఈ విధంగా మొత్తం వేసి ఇంకేం మసాలాలు కూడా అవసరం లేదండి. ప్రతి కూరలో మసాలాలు గూడా ఎక్కువ వాడగూడదండి. ఈ విధంగా ధనియాల పొడి వేస్తే చాలు, చాలా మంచి టేస్ట్ ఉంటదండి. మంచి స్మెల్లు, కర్రీ మంచి ఫ్లేవర్ ఉంటది. కాబట్టి ఒక ధనియాల పొడే వాడండి. ఎక్కువ మసాలాలు వాడటం వలన బీపీలు, షుగర్‌లు, హార్ట్ ఎటాక్ ఇవన్నీ వస్తుంటాయండి. కాబట్టి ఎక్కువ మసాలా వాడొద్దండి. తగ్గిస్తేనే మంచిది. చూడండి, ఈ విధంగా నేనైతే ప్రతి కర్రీలో ధనియాల పొడి ఒక్కటే వేస్తానండి. ఒక్క నాన్ వెజ్‌లో మాత్రం మసాలా వేస్తాను కొంచెం, అంతే అండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలన్నీ అందులో వేసేయాలండి.
అంతే అండి. ఇదంతా ఆల్రెడీ అవి ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మనము ఇదంతా తాలింపు కలిసేలా ఉప్పు, పసుపు, కారం ఈ ముక్కలకి పట్టేలా కొంచెం సేపు కలపాలండి అంతే. రెడీ అయిపోయినట్టే అండి బెండకాయ ఫ్రై. చాలా సింపుల్‌గా అయిపోయింది. చూడండి ఈ విధంగా చాలా సింపుల్‌గా చేయొచ్చండి బెండకాయ ఫ్రై. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఒక్క 1 మినిట్ అలా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతే అండి. ఇప్పుడు ఇదంతా నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ ఫ్రై అంతా. చాలా సింపుల్ పద్ధతిలో చేశానండి. మీకెలా ఉందో కామెంట్ బాక్స్‌లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకుంటున్నానండి మొత్తము. ఇలా తీసుకొని కొంచెం ఆరాకనే మనము ఒక బాక్స్‌లో పెట్టాలండి. కొంచెం ఫ్రై అంతా కొంచెం ఆరాలి. ఆరాక అప్పుడు ఒక బాక్స్‌లో పెట్టి మూత పెట్టాలి. వేడి వేడిగా బాక్స్‌లో పెట్టి మూత పెట్టకండి. అంతే అండి. ఈ ఫ్రై మీద కొంచెం గార్నిష్ కోసము కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 వేస్తున్నాను. అంతే అండి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. అంతే అండి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇందులో పెట్టాక కొంచెం ఆరిందండి ఇప్పుడు. ఇప్పుడు నేను ఇలా బాక్స్‌లోకి తీసుకున్నానండి. ఇలా బాక్స్‌లోకి తీసి మూత పెట్టాను. అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, తక్కువ టైంలో బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.